ఐఎమ్ డాక్టర్ నరేంద్ర ఫ్రమ్ టూ డెంటల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి. చాలామంది ఈ పేరు వినగానే చాలా నర్వస్గా, అది చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. యాక్చువల్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద చాలా మిస్కన్సెప్షన్స్, చాలా అపోహలు ఉన్నాయన్నమాట. సో వాటిలో కొన్ని ఇవాళ మనం డిస్కస్ చేసుకొని క్లియర్ చేసుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి? ప్రతి ఒక్క పన్ను లోపల రూట్ కెనాల్ అనే ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుందన్నమాట. దాన్ని మనం పల్ప్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ఎర్రగా కనిపించే పార్ట్ అంతా కూడా సెన్సరీ పార్ట్, దీన్ని పల్ప్ అంటాం. దీంట్లో చాలా రకాల నర్వ్స్ అండ్ బ్లడ్ సప్లై ఉంటాయన్నమాట. వీటి వల్ల టీత్ చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ రూట్ కెనాల్ లోపల జరిగే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ అంటాం. అసలు ఈ రూట్ కెనాల్ లోపల ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాం, దేనికి చేయాల్సి వస్తుంది? ఏదైనా పన్ను దెబ్బ తగిలినా లేదా పన్నుకి డ్యామేజ్ అయినా, పుచ్చిపోయినా, ఇక్కడ స్టార్ట్ అయిన పుచ్చి ఈ లోపల పలుపు దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పలుపు దాకా ఇన్ఫెక్షన్ వెళ్తుందో అప్పుడు మనం ఈ పన్నుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. అసలు యాక్చువల్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్నును తీసేయకుండా పన్నుని కాపాడుకొని తిరిగి దాన్ని ఫంక్షనల్లో తెప్పించుకునే ఒక ట్రీట్మెంట్ అనమాట. అంటే పన్నుని మనం సేవ్ చేసుకునే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. సో ఈ రూట్ కెనాల్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంటి పైనుంచి రూట్ కెనాల్ పల్ప్ దాకా యాక్సెస్ ఓపెనింగ్ చేసుకొని పల్ప్ దాకా అప్రోచ్ అవుతాం. ఆ పలుపులో ఏదైతే రక్తనాళాలు, నర్వ్స్ పాడైపోయినాయో, బ్యాక్టీరియా వల్ల కంటామినేట్ అయిపోయిందో వాటన్నింటి కూడా స్పెషల్ మెటీరియల్స్, ఫైల్స్ అని ఉంటాయి అన్నమాట. వాటితో మనంతా క్లీన్ చేస్తాం. సో ఫైనల్గా ఒక బయోకంపాటబుల్ మెటీరియల్ని రూట్ కెనాల్ లోపల మనం పెట్టేస్తాం. దానిపైన ఒక చిన్న క్రౌన్ ఉంటుంది, ఆ క్రౌన్ మనం పెట్టేస్తాం. ఈ క్రౌన్ పెట్టే పార్ట్తో మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్, చాలా యూజ్ఫుల్ అండ్ టీత్ని సేవ్ చేసుకుని ఒక ట్రీట్మెంట్ అనమాట. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద జనరల్గా వచ్చే అపోహలు ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని. బట్ నిజానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంత పెయిన్ఫుల్గా ఉండదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా పెయిన్లెస్గా ఉంటుంది. ఎనస్థీషియా ఇస్తారు, ఎనస్థీషియా ఇచ్చి మీకు చేస్తారు. యూజువల్గా సింగిల్ సిట్టింగ్ లేదా 2 సిట్టింగ్స్లో రూట్ కెనాల్ కంప్లీట్ చేస్తారు. ఇంకొక ఎక్కువ అపోహ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవాలి, రూట్ కెనాల్ని మనం పన్ను తీయించుకుంటే సరిపోతుంది కదా అన్న ఒక అపోహ కూడా ఉంటుంది. సో పన్ను తీయించుకోకుండా పన్నుని కాపాడుకోవటమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, దాని ఒక ఉద్దేశం. సో పన్ను ఒక్కసారి లాస్ అయిపోతే మనకి మళ్ళీ పన్ను రాదు కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ పెట్టుకుంటే మనకి పన్ను సేవ్ అయిపోతుంది, తిరిగి ఫంక్షన్కి వస్తుంది. అసలు పన్ను రూట్ కెనాల్ దాకా పోకుండా ఏం చేయాలి? సింపుల్ టెక్నిక్ అండి, ఏం అవసరం లేదు. రెగ్యులర్గా డెంటిస్ట్ చెకప్ చేయించుకోవటం, పళ్ళను ఆరోగ్యంగా పెట్టుకోవటం, 6 months ఒకసారి నీట్గా పళ్ళు పుక్కిలించుకోవటం, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవటం, ఏం తిన్నా వెంటనే ఆహారం ఏం తిన్నా వెంటనే పళ్ళు పుక్కిలించుకోవటం, ఇవన్నీ పాటిస్తే అసలు రూట్ కెనాల్ దాకా వెళ్ళే అవసరం కూడా ఉండదు. మీకు ఎలాంటి పెయిన్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా వెంటనే టూ డెంటల్కి విజిట్ చేయొచ్చు. మా బ్రాంచెస్ హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఎలాంటి అపోహలు లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని బాగా చేయడంలో విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.